తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి, నారా లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజులుగా పాలన ఎట్టుంది? గతంలాగా జగన్మోహన్ రెడ్డి లాగా ఈ అరాజక పరిపాలన కాదు, ఇది రౌడీజం కాదు. 1వ తారీఖు పెన్షన్ అంటే 1వ తారీఖు ఇచ్చాడు జులై, పాత 2-3 నెలలు కలిపి ఇచ్చాడు 7,000. మన 31వ తారీఖు సెలవు అంటే 37వ తారీఖు ఇచ్చాడు. ఇది తెలుగుదేశం. ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కొన్ని లక్షల మంది చనిపోయారు. ఈరోజు నాణ్యమైన మందు 99 రూపాయలకి ఇవ్వాలి పేదోడికి అనే దాని మీద మందు తాగేవాడు ఎట్లా ఆపడం? 99 రూపాయలకే ఇవ్వాలని, అదేవిధంగా ఏ ముందైనా ఆ రోజు 1000 ఈరోజు 500కి ఒక పాలసీ తీసుకొస్తున్నారు. అని నిదానంగా ఇసుక కూడా క్లియర్ అయిపోయింది. ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని చేసినా తెలుగుదేశం పార్టీ ఒకటే పార్టీ. తెలుగుదేశం పార్టీలో గ్రూపులు లేవు. ఎమ్మెల్యే అయినా నేనైనా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే వాళ్ళమే. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా, తెలుగుదేశం కార్యకర్త ఇబ్బంది పడుతున్నాడంటే గంటలు అక్కడ ఉంటాను. నా చేతనయ్యి పని చేస్తే చేయిస్తారు అధికారి, చేయనప్పుడు ఆడ కూర్చుంటాను. ఇది తెలుగుదేశం ప్రభుత్వమా వైసీపీ ప్రభుత్వమా తెలుస్తాను. ఈ రోజుకి వైసీపీ వాళ్ళకి పనులు అవుతున్నాయి, వాళ్ళు ధీమాగా ఉన్నారు, వదిలిపెట్టాం. తెలుగుదేశం కార్యకర్తలకి ఏ ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం పార్టీ ఉన్నారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నాడు ముఖ్యమంత్రి, కార్యకర్త జాగ్రత్త. లోకేష్ బాబు గారు ప్రతి నిమిషం తెలుగుదేశం కార్యకర్తకి నాయకులకి ఏ ఇబ్బంది వచ్చినా ఒప్పుకునే ప్రసక్తే లేదు. నిన్న కూడా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది నాకు. ఈ విధంగా ఉందంటే, అన్న ఏదున్నా నేనున్నా, ధైర్యంగా కానివ్వండి, మీరు ఏదున్నా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయండి. మన కార్యకర్తకు ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఏ నాయకుడికి ఇబ్బంది వచ్చినా